విసిగి నువ్వు కూడా క్రమం తప్పేస్తే, పదే పదే వస్తున్న ప్రలోభాలకి లొంగిపోతే, ఇక నేను ఏగలేను గెలవలేను నా వల్ల కాదురా బాబోయ్ అని అప్పగించేసుకుంటే, పరిశుద్ధతే గొప్పది అని ఫీల్ అవ్వబట్టే నీకు ఇన్ని కష్టాలా? అభిషక్తుని వస్త్రములో దాగి ఉన్న పాపివి నీవు. పుట్టిన దగ్గర నుంచి బతికేవగా ప్రార్థనా జీవితం కొరకే లైఫ్ని కొంచెం ప్రమాదకరమైన ప్లేస్లోకి పోనివ్వగలవా? ప్రార్థనా జీవితం కొరకే అన్నపానాలకి దూరం అయిపోగలవా? ₹1,00,00,000 మాట నువ్వు పొందుకున్నవన్నీ 100 ఉంటే అందులో 90 ప్రార్థన ద్వారా పొందుకునే. ప్రార్థన కోసం ఏం వదులుకున్నావు? ఇది వదిలేసాను నేను ఒక్కటి చెప్పగలవా? నా ప్రేయర్ లైఫ్ కొంచెం తగ్గుతుందని అందుకే దీన్ని వదిలేసాను ఒక్కటి చెప్పగలవా? గడిచిపోతున్న సంవత్సరాలు ఇంకా ప్రార్థనా జీవితాన్ని బలహీనపరిచే వస్తువులే నీ దగ్గరికి చేరుతున్నాయి. అలాంటి వ్యక్తులే నీకు చేరుతున్నారు. మన ఆయువు తీరిపోయే పరిస్థితులు దగ్గర కనబడటం లేదా? అన్నిటికన్నా ప్రేయర్ టైమే పెరగాలిగా, మీద ఎన్ని తగ్గాలిగా. ప్రార్థన కొరకు నేను పలాంది వదిలిపెట్టేశాను. ఒప్పుకొనకుండా ఒక పాపాన్ని సిగ్గుపడి అట్లా తొక్కి పెడితే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పెరిగిపోద్ది ప్రమాదం. ఏదైనా ఇది నేను ఒప్పుకోవాల్సిందే, సైలెంట్గా ఉండిపోయాను అని ఏదైనా నీకు గుర్తొస్తుందా? నువ్వు వెంటనే ఒప్పేసుకో. వాళ్ళు నీకన్నా చిన్నపిల్లలైనా ఒప్పేసుకో. 400 రెట్లు నీకు శాపంగా మారకుండా ఉంటుంది. ఆ రోజు నేను అలా అనకుండా ఉండాల్సిందే. ఐఎమ్ సారీ. నువ్వు ఒప్పేసుకో, నీకు అది మంచిది. నువ్వు ఫ్రీ అయిపోతావు, నువ్వు ప్రశాంతంగా బతుకుతావు. నిన్ను తరిమేవాడున్నాడక దజ్జ కాలు మీద కలిసి బతకొచ్చు. నువ్వు పరిశుద్ధత కోసం యోసేపు పరిశుద్ధతను కోల్పోతే, రాజీ పడిపోతే, పాపం చేసేస్తే, విసిగిపోయి చికాకు వచ్చేసి సర్లే అని సంసోను విసిగి చావగోరి చెప్పేసినట్లుగా విసిగి నువ్వు కూడా క్రమం తప్పేస్తే, పదే పదే వస్తున్న ప్రలోభాలకి లొంగిపోతే, ఇక నేను ఏగలేను గెలవలేను నా వల్ల కాదురా బాబోయ్ అని అప్పగించేసుకుంటే, పరిశుద్ధతను కోరుకున్నందుకే, పరిశుద్ధతను కాపాడుకున్నందుకే, పరిశుద్ధంగా ఉండాలనే సంకల్పంలో స్థిరంగా గట్టిగా మొండిగా ఉన్నందుకే ఈ లోకములో కలిగే సకల ప్రయోజనాల కంటే కూడా పరిశుద్ధతే గొప్పది అని ఫీల్ అవ్వబట్టే నీకు ఇన్ని కష్టాలా? అయితే ఆ పేరును బట్టి నువ్వు దేవుణ్ణి మహిమపరచవచ్చు. సగర్వంగా, సంతోషంగా, ఆనందంగా. పోలే ఒక పచ్చి పాపిస్తోని బలహీనుడు నేను కూడా ఆనందంగా అతిశయించగలిగిన ఒక మంచి కారణం నాకు ఉంది. పరిశుద్ధత కొరకే బంధకాల్లో ఉండిన ఒక యోసేపు మనకు కనబడుతున్నాడు. మన అంశం ఏంటండి? కొంచెం గట్టిగా. మన అంశం ఏంటండి? దేని నిమిత్తం నువ్వు బంధకాల్లో ఉన్నా? మేము కూడా చాలా శ్రమలు పడుతున్నామండి, మేము కూడా చాలా ప్రయాసపడుతున్నాం, మేము కూడా మరి ఎన్నో పోరాటాలు ఉన్నాండి. అదే ఎందుకని? What is the reason that put you behind the bars and the iron of the Egypt? తప్పు, లోపం, బలహీనత, పాపం, ఆశ, కోరిక. సింహాల బోన్లు వేస్తే కుక్క వద్దా? నువ్వు ఎందులో పెట్టరా బాబు? సింహమే. స్తోత్రం అనండి. ఒకప్పుడు బాగానే ఉండేవాళ్ళు కూడా మరి ఫ్రెండ్స్ని బట్టండి, మరి కాలేజీని బట్టండి, సిగ్గు లేకపోతే సరి. సిగ్గు లేకపోతే సరి. 15 కుక్కలు చుట్టూ తిరిగితే సింహం కుక్క అవ్వదు, సింహమే. ఇంకా పెద్ద సింహంగా అంతది. నిజముకులు నేను సింహమనే కానీ నా చుట్టూ కుక్కలే గలవు గనక నేను కుక్క వంటి దాని అయితేనే. అసలు సత్యం తెలుసా? నువ్వు ఒరిజినల్గా కుక్కవే, సింహం సొక్క కొనుక్కొని వేసుకున్నావు. అభిషక్తుని వస్త్రములో దాగి ఉన్న పాపివి నీవు. ఎఫోదును ధరించుకున్న నీచపు లక్షణములను వ్యక్తివి నువ్వు. ప్రతిష్ఠింపబడ్డాక, ప్రత్యేకించబడ్డాక, అభిషేకించబడ్డాక ఎఫోదు ధరించాలి.
అడ్డగోలు కాదు. అహరోనుకులందరి కుమారులకు స్నానము చేయించి ప్రతిష్టాభిషేక తైలముతో ప్రతిష్ఠించి ఎఫోదును తొలగించు. ఎట్టకారంగా కాదు, ఎవడు పడతాడు వేసేసుకోవడానికి. అక్షరం 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 ఎంత అమూల్యమైన మాటలవి. ఆ సీన్ ఎట్లుంటుందండి? అహరోను మోషే కంటే పెద్దోడు. రైట్ రా అని చెప్పి మోషే నుంచోబెడతాడు. స్నానం చేయండి, దగ్గర స్నానం చేయించాలంట. నీవు అహరోనుకు స్నానము చేయించి, ఎట్లుంటుంది పెద్దోడు ఆయన. అయ్యా స్నానం చేసి రమ్మంటున్నారు ప్రభు అని చెప్పటమే ఇబ్బంది. రైట్ రా చక్కదే ఆ నీళ్ళ మీద కొట్టేస్తుంది. ఎలా ఉంటుంది? కొన్నిసార్లు సేవలో మేము చేసే పనులు దేవుడి భయానికి, దేవుడికి లోబడి మేము చేస్తుంటే చెయ్యాలి, కానీ మరింత అగ్రెసివ్గా ఉంటాడేంటి మనోడు. నువ్వు మరి యేసుప్రభు కదరా, నీ దగ్గర సబ్మిసివ్గా ఉండాలా. స్నానం చేయించినప్పుడు నీళ్ళు మీద పడితేమో నీళ్ళు మీద పట్టమే స్నానం రా. అయ్యా నాకన్నా పెద్దోడు, చెప్పిన పని చేయి, నేను నాడికన్నా పెద్దోడిని అన్నాడు ఆయన. అన్నా నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ అట్ట మీద పోసేయకూడదన్నా. మరేం చేయను? చిన్న ఫౌంటైన్ కొనుక్కొచ్చి అట్లా స్ప్రే కొడుతుంటాను. మంగళ షాపులో కొడతారే. స్ప్రింక్లింగ్ మినిస్ట్రీ లేదు, అవుట్ పోరింగ్. హల్లెలూయా. నాకు ఇష్టమే, కానీ ఒకసారి అట్ట దెమ్మరిచ్చేస్తా పేరం పోతున్నట్టు ఉండదు, పర్లేదు, మురికే పోయిద్ది, ఏం కాదు. అంత తట్టలు మురికి పెట్టుకొని నీళ్ళు సిల్తి ఆడయిద్దిరా, పోయాలా. ఏసు రక్తం వేసి. హల్లెలూయా. మెట్లు గట్ట కడుగుతున్నాం, దుమ్ము ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలా? పోసేయటమే. దేవునికి స్తోత్రం. చెమ్ము నీళ్ళు కొడితే వెళ్ళలేదానికి ఏం చేయాలి? చీపురు కట్ట పెట్టుకోవాలి. అయినా పర్వాలేదు, యాసిడ్ పోసేయాలా. ఎట్టొకట్ట చేసి తల మెరిసిపోయినట్టు చేస్తే యజమానుడు బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. యజమానుడు సంతోషపడే సేవ చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దైవజనులారా, యోసేపు నువ్వు ఎంత నిమిత్తం బంధకాలలో ఉన్నావు ఒక సెకండ్ ఆలోచించుకొని చెప్పగలడు. పరిశుద్ధత కోసం అండి. అసలు ఆ పాయింట్ మీద జైలుకి వెళ్ళవలసి వస్తే అంతకన్నా భాగ్యం ఇంకేదో ఉందా భూమి మీద? జైల్లో కూడా కాలు మీద కలిసి కూర్చోవచ్చా? ఏసు రక్తం వేసి చేయమని. అసలు ఎట్లుంటుంది అసలు ఆ రేంజ్? కొత్త ఆఫీసర్ వస్తాడు జైలుకి. ఏం పేర్రా? జోసెఫ్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? పరిశుద్ధత నిమిత్తం. ఆడికి అసలు పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టేటువంటిది. ఏంటది? పరిశుద్ధత నిమిత్తం నేను చెరలో ఉన్నాను. వాట్ డు యు మీన్? పరిశుద్ధతను కోల్పోతే నీకులాగా అవతలు ఉండేవాడిని కోల్పోలేదు కాబట్టి యువతలు ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమిటయ్యా మాట్లాడతావు? రాజీ పడిపోతే నాకు కూడా ఒక పోస్ట్ వచ్చేది, నీకులాగే రాజీ పడలేదు కాబట్టి బంధకాల్లో ఉన్నాను. వీడి ప్రశ్న జవాబు పూర్తయ్యే పాటికి పరిశుద్ధునితో మాట్లాడిన పాపి కూడా పరిశుద్ధుడిగా మారిపోతాడు. దేవుని ప్రభావం వాడి మీదకి వస్తుంది, దేవుని ఆత్మ వాడి మీదకి వస్తుంది, దేవుని భయం వాడి మీదకి వస్తుంది. వాడు ఆకర్షించబడతాడు. నేను కూడా పరిశుద్ధత కోసం ఇలా చెరసాలలో బందీగా మారిన పర్లేదు. ఈ ఉద్యోగం కాదు, ఈ జీతం కాదు, ఈ డబ్బులు కాదు, ఈ పరిశుద్ధత కావాలి. సవాలుగా బతకాలి. బతికితే నేనంటే అందరు నా మీద ఏడుతారు, కానీ 969 ఎందుకు తెలుసా? నెంబరు 969. ఎవరు? మెతూషెల. నాకు ఆయన మీద వ్యతిరేకత లేదు, అభ్యంతరం లేదు. ప్రభు నన్ను క్షమించును గాక.
మెతుషల బ్యాచ్ అంతా ఉన్నట్టు నాయకు సీరియస్ చూస్తారు. అభిమాన సంఘం. బైబిల్లో అందరికన్నా ఎక్కువ బతికినోడు ఎవడు? ఏం చేశాడు? మెతుషల ప్రార్థన చేశాను, మెతుషల బలిపీఠం కట్టాను, మెతుషల అర్పణ చేశాను, మెతుషల. నాకదే మా టీంలో ఎవడైనా ఉండి ఏం పని చేస్తున్నది అనుకో, వాడికి 969 నెంబర్ ఎత్తాను అడిగి. ఆ నెంబర్ 969. ఏ పాపము చేయడు, ఏ పని కూడా చేయడు. అసలు పని చేసే రకం కాదాడు. అసలు నేను ఫస్ట్ నుంచి నేనే ఉన్నా మినిస్ట్రీలో అంటాడు. ఏం చేసావు? నేను సేవకు వచ్చినప్పుడు నువ్వు ఇంకా నిక్కరేసుకుని ఆడుకుంటున్నావు, కరెక్టే. నువ్వు కూడా ఒకప్పుడు నిక్కరేసుకున్నావుగా. పుడతమే జీన్ ప్యాంట్లు 6 ప్యాకెట్లు వేసుకొని వచ్చావు. పనికి మళ్ళీ మాట్లాడతాడు అక్కడ. మా ముందు వాడు చాలా చిన్నవాడు. మరి నువ్వు పుడతమే 6 అడుగులు పుట్టావా? ఏందిరా తలమాసిన మాటలన్నీ? 969 అది ఎందుకున్నాడో దేవుడా. మెతుషల బలిపీఠమును కట్టెను, మెతుషల యుద్ధములు చేశాను, మెతుషల గుడారమును కట్టెను, విశ్వల యెహోవా దాన్ని చేసి మెతుషల యెహోవాతో మాట్లాడు. ఒక్కడ చూపించు. మెతుషల బతికాను. తమ్ముడా నీ నెంబర్ ఎంతరా? ఆడు అన్నాడు 968 అంట. ఇంకొకటే ఉంది. అరే నెక్స్ట్ నీదేరేగా. ఈడ్చి కొడితే 365 బతికాడు. చరిత్ర సృష్టించేశాడు. ఆ 365లో 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. మరణము రుచి చూడకున్నట్లు మహిమలో కొనిపోబడ్డాడు. కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యమును పొందాడు. Thus he should not see the taste of death. దేవునికి మహిమ కలుగునుగా. కొందరు అనుకునుచున్నట్టుగా నడుతా వెళ్ళిపోలేదురా ఇక్కడ. అతడు దేవునితో నడచిన తరువాత వెళ్ళాడు. కాసేపు నడిచి వెళ్ళిపోవాలా? ఓయ్ కంప్లీట్ చేశాడు. ఆరంభ శూరత్వం కొంతమందికి అన్నీ ఆడే. అసలు ఈ విషయం, ఈ పరిచయం అసలు మేమే స్టార్ట్ చేసి ఏం చేసాం వదిలేసా. అసలు నేనే స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఏం చేసాం వదిలేసా. ఇది ఎవడ మినిస్టర్, ఇది నేనే స్టార్ట్ చేసి తర్వాత ఏం చేసాం వదిలేసా. అన్ని స్టార్టింగ్ ఈడే వదిలేస్తాం. ఈడే ఫోన్లే 969 కన్నా బెటరే. అసలు స్టార్ట్ చేయలేదుగా నువ్వు, కానీ స్టార్ట్ చేసి వదిలేసావుగా. భూమికి బరువుగా ఉండొద్దు నేను చెప్పేది అది. 100 టన్నుల సరుకు పారేసిన ఓడ తేల్తలేదంట. వీడి పుణ్యమని. ఎవరు? ఎంత బరువు అండి మనిషి. 100 టన్నుల సరుకు సముద్రంలో పోసినా సరే ఓడ తేల్తలేదంట. వీడంక డౌట్గా చూస్తే ఇట్స్ మీ. నన్ను ఎత్తి సముద్రంలో పడితే తేలికవుతుందంటే నిజంగానే వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. పర్లేదులే నేనే ఆ పాపిస్తాను వేసేయమంటే ఏసునామలో మాకే దోషం అనకూడదని వేసేసారండి. అట్ట పాడేసారు. వాళ్ళు తేలిపోయిందండి. వాళ్ళకి ఎట్టుందంటే ఇన్ని బయటికి లాక్కొచ్చి మళ్ళీ కొడతామన్నట్టుంది. ఎందుకని? ఈ ముక్క ముందు చెప్తే 100 టన్నులు సరుకుండేది. సోనీ టీవీ, వాషింగ్ మిషన్ మొత్తం అన్ని సముద్రం వేసాడు. అన్నీ వేసాక చెప్తున్నాడు నన్ను వేసాయి. ఈ ముక్క ముందు తగలపడొచ్చుగా. 969 ఎందుకు ఈ నెలల మట్టు పరిచయలో ఉన్నావు? ఫస్ట్ నుంచి అసలు నువ్వే నీ నెంబర్ అదే తెలుసు మాకు. ఏం చేసావు? ఇప్పుడు దాకా 100 బాప్తిస్మలు ఇచ్చున్నాం. కొనకు 50. కనీసం వీధులను సువార్త చెప్పాం. అసలు ఉన్న ఊర్లో గడప గడపకి ఏంటది? గడప గడపకి ఎక్కావా? యేసయ్య నిన్ను ప్రేమిస్తాడని చెప్పావా? నీకు అందినయా రక్షణ, స్వస్థత, సమాధానం అందినయా అని అడిగావా?
గడపకి. మరి నువ్వు ఎందుకు 969 ఎందుకున్నావు భూమి మీద అన్నా నేను. మేము ఆ దినములలో మరి ఈ ప్రాంతమునికి వచ్చినప్పుడు ఇక్కడ అసలు సంఘములే లేవు. ఏం చేసావు? అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఈలోపు సౌలు గారి వ్యవహారం ఎట్టుందని దేవుడు అడవిలోకి వెళ్ళాడు, దావీదు గారిని పట్టుకొచ్చాడు, ఇడు గొలియాతుని సాగు కొట్టాడు, కింగ్ అయిపోయాడు. ఇంక ఆలోచిస్తున్నాడు. మాది సౌలు బ్యాచ్ కాదు అనేవాళ్ళు స్తోత్రం చెప్పండి. అధ్యక్ష, ఎంతమంది ఉన్నారు గుంటూరులో? మా తమ్ముడు ఏది కనపడతలేదు. పెద్దోడు, తమ్ముడా ఉన్నావా? నీ కష్టం వ్యర్థం లేదు తమ్ముడా. చాలామంది ఉన్నారంట, చూసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం కావాలి మనకి ఎంతకన్నా? నేను వ్యర్థంగా బతకను, నేను నిష్ఫలంగా ఉండను. నేను చనిపోయే లోపు దేవుని కొరకు ఏదో ఒకటి చేసి రావాలి. వద్దయ్యా, వద్దే వద్దు, వ్యర్థముగా ఊగే బ్రతుకే వద్దు అంటావా? నిజంగా కన్యలతో గుండె లోతుల్లో నుంచి నాతో పాటు చెప్పు, వద్దయ్యా. నీ సంకల్పములోనే నిలవాలయ్యా, ఆ ఏర్పాటులో నేను. నీ సంకల్పములో నేను నిలవాలయ్యా, ఆ ఏర్పాటులో నేను బ్రతకాలయ్యా. వద్దయ్యా, వద్దే వద్దు, వ్యర్థముగా ఊగే బ్రతుకే వద్దు. బహుగా ఫలించి గానుగలో నలిగి, బహుగా ఫలించి అభిషేక తైలమునే నివ్వాలయా. నీ సంకల్పములో నేను నిలవాలయ్యా, ఆ ఏర్పాటులో నేను. దైవ మానవులను సంతోషపరచే అభిషేక తైలమునే నివ్వాలయా. దైవ మానవులను బహుగా ఫలించి గానుగలో నలిగి, అభిషేక తైలమునే నివ్వాలయా. సంకల్పములో నేను నిలవాలయ్యా. వద్దయ్యా, వ్యర్థముగా ఊగే. వద్దయ్యా, బ్రతుకే వద్దు. నీ సంకల్పములో హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయం నిజంగానే ఆక్రోషించాలి. ఊరికి అట్లా బతుకునాకొద్దు ప్రభా. భోజనం చేస్తున్నా, ఇంటికి వెళ్తున్నా, పడుకుంటున్నా, నీ ఆత్మ ఏడవాలి. వద్దు, వేస్ట్గా నేను బతకూడదు, వ్యర్థంగా బతకూడదు, గోల పెట్టేయాలి అంతరంగం. తిండి సహించకూడదు, నిద్ర పట్టకూడదు, ఇట్లా బతకూడదు. నేను కసి వచ్చేయాలా. యోసేపు
పరిశుద్ధత నిమిత్తం బంధకాల్లో ఉన్నాడు. ఆమె ఒక పరిశుద్ధ జీవితం కోసమే స్వేచ్ఛను కోల్పోతున్నావా? బంధకాల్లోకి వెళ్ళిపోతున్నావా? స్వాతంత్రాన్ని కోల్పోతున్నావా? నిర్బంధించబడుతున్నావా? ధన్యుడివి నీవు, ధన్యుడివి. పరిశుద్ధ గ్రంథంలో సింహాల గుహలో వేయబడ్డాడు దానియేలు. జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నువ్వు ఎందు నిమిత్తము బంధకాల్లోకి వెళ్ళిపోయావు? ప్రార్థన. బట్టా హల్లెలూయా. నువ్వు ఎందుకున్నావు బంధకాల్లో ఏంటి అని అడిగితే, నేను ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, వాళ్ళు వద్దన్నారయ్యా, చంపేస్తామన్నారయ్యా, అయినా ఆపలవయ్యా, పట్టుకొచ్చింది లేదు. సరే ఇంకేమన్నా ఉందా పాయింట్? ఏం లేదు, ఇంకా ఇంకో పాయింట్ లేదు. ప్రార్థనా జీవితం కోసమే ఉద్యోగం, సుఖం, రూము అన్నీ పోయినాయి. ఒక్కసారిగా సింహాల మధ్యలోకి వచ్చింది. డానియేల్, నీకు మంచం లేదా, చైర్ లేదా, ఫ్యాన్ లేదా, అట్లీస్ట్ కంఫర్టబుల్గా కూర్చునే సౌకర్యం లేదా? లేదు. అన్నీ ఎందుకు కోల్పోయావు? ప్రార్థన కోసం. ప్రార్థన కోసం. పుట్టినరోజు మొదలుకొని ఈ రోజు దాకా నీకు నచ్చినట్టుగా బతికావుగా, అన్నీ అనుభవించావుగా. ప్రార్థన కూడా చేసుకోవాలనిపించి చేసుకోలేకపోతే పడుకున్నావు. నీ ఇష్టమేగా, నిన్ను ఎవడు అడిగింది? నా దగ్గర పరిచయంలో ఉన్న పిల్లలు కూడా నేను భోజనం చేసేటప్పుడు, అరే ఎన్ని గంటలు ప్రార్థన చేసామని అడిగి, నేను చెప్పిన 2 గంటలు ప్రార్థన చేస్తేనే అన్నం పెడతాను, లేకపోతే పెట్టను అనొచ్చు. ఆ హక్కు, అధికారం నాకు ఉంది. ఎరా అటు అడిగాను ఎప్పుడన్నా అన్నం పెట్టినప్పుడు? వాళ్ళ కోసం నేను మౌనంగా రోధించడమే తప్ప వాళ్ళకి రావాల భారం, అంతే. నేను వాళ్ళ వెంటబడి నేను ఖర్చు పెడుతున్నాను, నేను కష్టపెడుతున్నాను, నేను తిండి నోరు కట్టుకొని మీకు పెడుతున్నాను కాబట్టి ఇంకొంచెం నోరు వేసుకుని దేవుని దగ్గర ఎడుతుమే. పుట్టిన దగ్గర నుంచి బతికావుగా. ప్రార్థనా జీవితం కొరకే ఓ గుహలోకి వెళ్ళిపోగలవా? ప్రార్థనా జీవితం కొరకే లైఫ్ని కొంచెం ప్రమాదకరమైన ప్లేస్లోకి పోనివ్వగలవా? ప్రార్థనా జీవితం కోసమే సౌకర్యాలేమీ లేని చోటికి వెళ్ళిపోగలవా? ప్రార్థనా జీవితం కొరకే అన్నపానాలకి దూరం అయిపోగలవా? గుండె మీద చేపెట్టుకొని చెప్పు, ₹1,00,00,000 మాట అడుగుతాను. అందరూ సీరియస్గా ₹1,00,00,000 మినిమం. ప్రార్థన ద్వారా ఎన్నో పొందుకున్నావు కదా? జవాబు చెప్పండి. ప్రార్థన ద్వారా ఎన్నో పొందుకున్నావుగా. ఇప్పుడు నా ప్రశ్న, ప్రార్థన ద్వారా ఎన్నో పొందుకున్నావు కదా, ప్రార్థన కొరకు ఏం వదులుకున్నావు? దిస్ ఈజ్ మై క్వశ్చన్. నువ్వు పొందుకున్నవన్నీ 100 ఉంటే అందులో 90 ప్రార్థన ద్వారా పొందుకునే. నా ప్రశ్న అర్థం చేసుకోండి బిడ్డలారా. ప్రార్థన ద్వారా ఎన్నో పొందుకున్నావు కదా, ప్రార్థన కోసం ఏం వదులుకున్నావు? అనయ్య, ఇది ప్రార్థనా జీవితానికి ఆటంకంగా ఉంటుందనే ఇది వదిలేశాను నేను ఒక్కటి చెప్పగలవా? ఒక్కటి, ఈ స్నేహం వల్ల, ఈ ఉపకరణం వల్ల, ఈ గ్యాడ్జెట్ వల్ల, ఈ రిలేషన్ వల్ల నా ప్రేయర్ లైఫ్ కొంచెం తగ్గుతుందని, అందుకే దీన్ని వదిలేసాను ఒక్కటి చెప్పగలవా? గడిచిపోతున్న ఈ సంవత్సరాలు ఇంకా ప్రార్థనా జీవితాన్ని బలహీనపరిచే వస్తువులే నీ దగ్గరికి చేరుతున్నాయి. అలాంటి వ్యక్తులే నీకు చేరుతున్నారు. ఫలితం ఏమవుతుంది? పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ ఫ్రెండ్స్ ఎక్కువ అవుతుంటే ఎలా? తగ్గిపోవాలిగా. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ గ్రౌండ్లో ఎక్కువ టైం గడిపితే ఎలా? తగ్గిపోవాలిగా. ప్రభు రాకడ దగ్గర పడట్లేదా? మన ఆయువు తీరిపోయే పరిస్థితులు దగ్గర కనబడటం లేదా? అన్నిటికన్నా ప్రేయర్ టైమే పెరగాలిగా, మీద ఎన్ని తగ్గాలిగా.
ప్రార్థన కొరకే కోల్పోయినవి ఉన్నాయా? తమ్ముడు రూబెన్ రా నాన్న ఒకసారి రా. ప్రార్థన కొరకు నేను పలాంది వదిలిపెట్టేశాను. విజయం అంటేనే తెలీదు, ముఖం వచ్చిపోయినాడు గెలుపు కోసం. అలాంటి యాకోబు దేవుణ్ణి గెలిచాడట.